ప్రియ దేవుని బిడ్డ, నీకు సామర్థ్యం ఇచ్చేవాడు, నీకు బలం ఇచ్చేవాడు ఆయన. కృంగిన వారు లేవనెత్తువాడు ఆయన, బలహీనులకు ఊతమిచ్చేవాడు ఆయన. లోకం ఎలా ఉంటుందంటే బలహీనులైన వారిని ఇంకా బలహీనపరచాలని చూస్తారు, కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయాలని చూస్తారు, ఓడిపోయిన వారిని ఇంకా ఓడగొట్టాలని చూస్తారు, వైఫల్యాల్లో ఉన్న వారిని ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడి వారిని ఇంకా అణిచివేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడంటే బలహీనులైన వారిని దేవుడు వాడుకునే దేవుడు ఆయన. అలా చేయడం ద్వారా బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచాలనుకున్నాడు. వెర్రివారిని దేవుడు వాడుకుంటాడట జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. నీకు భాగ్యం ఇచ్చిన దేవుడు నీకు సామర్థ్యాన్ని కూడా దయచేస్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. ఇది చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఈ పరీక్ష నేను పాస్ అవ్వలేనేమో, లేదా ఈ ఉద్యోగాన్ని నేను సక్రమంగా నెరవేర్చలేనేమో, ఆ ప్రమోషన్ నాకు రాదేమో, ఈ కుటుంబ బంధువులు నేను కొనసాగలేకపోతున్నానేమో అన్న భావన నీలోనికి రావడానికి లేదు. దేవుని మీద ఆనుకో. ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి తన మహిమ కోసం దేవుడు నేను వాడుకుని